నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో వార్డు ఎన్నిక రద్దు చేశారు అధికారులు. ఇక మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతిపై భార్యతో కాకుండా కూతురుతో కంప్లైంట్ తీసుకోవడంపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కంప్లైంట్ కాపీలో ఏముందో చూపాలంటూ స్థానికులు బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు పార్టీ నేతలు, కార్యకర్తలు. అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. నిన్న ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవ్ అనంతరం ఇంట్లో ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నన్ను ఒకటి నాకు బేడీ లేస్తామని పెట్టిండ్రు, బేడీ లేస్తారంట. గెలిస్తే కూడా గెలిచిన రోజే నన్ను పట్టుకపోయి ఎక్కడెక్కడ ఆగం చేస్తారేమో అన్నాడు. నీది అట్లా ఊహించుకుంటావు, నీది బ్రహ్మ. ఎవరు చెడ్డోడు కాదు. ఊర్లో మనకి ఎస్టీలకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి మనం దాంట్లో పోయినాము. లేకుంటే మనం ఏం కోతుంటిమప్ప, మన అంత భయం ఉన్నాడు ఏం కోతివని కూడా అన్నాం సారు. లేదమ్మా నేను ఇట్లా చేస్తారని తెలియలేదు, నేను నమ్ముకొని ఊరిని నమ్ముకొని వచ్చిన, నేను మనకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి నేను వచ్చిన అన్నాడు. అదే అన్నాడు సార్, ఇంకేం తెలియదు. గెలుస్తాం అయితే నేనే పక్క గెలుస్తాను కూడా చెప్పిండు అంటున్నారు. ఏడ చూసే బీజేపీ గెలుస్తుందమ్మా, నేనే గెలుస్తా. ఓట్ల మాత్రం నేను జీవితంలో ఓడిపోను, నేనే గెలుస్తా. నాదే ఫస్ట్ నంబర్ ఉంది, నేనే గెలుస్తా. బీజేపీకి ఫుల్ పవర్ ఉంది, ఆడ చూసి అదే వస్తుంది అందరి నోట్లలో. నేనే గెలుస్తా. గెలిచిన కూడా నన్ను పెట్టారు, నాకు ఒత్తిడి పెట్టిండ్రు, నన్ను బెదిరిస్తున్నారు, ఏమేమో మ్యాటర్లు పెడుతున్నారు ఫోన్లు అన్నాడు. అవి ఎవరో పెడుతుంటారు బెదిరిపు, నాకు అది ఇస్తాడు డూసు. ఎవరైనా ఊరోళ్ళు ఎవరైనా తాగొచ్చులో పెడుతుంటారు అట్లా భయపెట్టాలని. భయపడకు, ధైర్యంగా ఉండి నీవు అని చెప్పినాము. లేదమ్మా మీకు తెలిసే కథ కాదు తల్లి, రాజకీయాల గురించి మనకు తెలియదు, మనం ఎవరిని చెడ్డోళ్ళం కాదమ్మా. నన్ను ఒకటి నాకు బేడీ లేస్తామని పెట్టిండ్రు, బేడీ లేస్తారంట. గెలిస్తే కూడా గెలిచిన రోజే నన్ను పట్టుకపోయి ఎక్కడెక్కడ ఆగం చేస్తారేమో అన్నాడు. నీది బ్రహ్మ, అట్లా ఊహించుకుంటావు, నీది బ్రహ్మ. ఎవరు చెడ్డోడు కాదు. ఊర్లో మనకి ఎస్టీలకి ఎక్కడోళ్ళకి వచ్చింది కాబట్టి మనం దాంట్లో పోయినాము. లేకుంటే మనం ఏం కోతి. మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఆరో వార్డు నుంచి పోటీలో బీజేపీ అభ్యర్థిగా మహదేవప్ప పోటీలో రణరంగంలో ఉన్నాడు. అయితే బీజేపీ అక్కడ పట్టు కూడా, అంటే ముక్తల్ నారాయణపేట జిల్లాలో బీజేపీ ఎప్పటికీ పట్టునే ఉంటుంది. ఏ పార్టీల అధికారంలో ఉన్నా అక్కడ మాత్రం నారాయణపేట ముక్తల్లో మాత్రం బీజేపీ హవా కొనసాగుతుంటుంది. ఎప్పటికి కొద్దిగా ఉన్న ఉమ్మడి జిల్లాలో అక్కడ చెప్పుకోదగ్గ బీజేపీ అక్కడనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ రేపు పోలింగ్ కూడా ఉండడంతో నిన్న డీకే కూడా కార్నర్ మీటింగ్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా, ఓటర్లు కూడా పెద్ద ఎత్తున అక్కడ పాల్గొనడం జరిగింది. అయితే గత కొంతకాలంగా బెదిరింపులకు కూడా గురవుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు. పోటీలో ఉన్న అభ్యర్థి 6వ వార్డులో ఉన్న అభ్యర్థులు కూడా, పోటీలో ఉన్న అభ్యర్థులు మహదేవప్పని బెదిరిస్తున్నారని పెద్ద ఆరోపణ చేస్తున్నారు. కొంతమంది ముందు, కార్యకర్తల ముందు కూడా అతని మనోవేదన కూడా గురయ్యాడని కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న నైట్ కూడా కార్నర్ మీటింగ్ విజయవంతం కావడంతో బీజేపీ గెలిపోతుందనే ఊహల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొంతమంది మహదేవప్ప ఇంటికి వెళ్లి కొంత బెదిరించడం కూడా జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలకు భయపడి నిన్న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లోనే ఉరేసుకొని చనిపోవడంతో కార్యకర్తల ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగుతున్నారు. అయితే దీనికి మొత్తానికి కాంగ్రెసే కారణం అంటూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగుతున్నారు. కొద్దిసేపట్లో మహబూబ్ నగర్ ఎంపీ డీకే కూడా అక్కడికి చేరుకోనున్నారు. దీంతో పాటుగా రాష్ట్ర మంత్రి అయిన వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గం అది. ఇక్కడ కొద్దిసేపట్లో కూడా మంత్రి కూడా అక్కడ పత్రికా విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, మొత్తం వివరణ ఇస్తానని చెప్పడం కూడా జరిగింది మంత్రి. అయితే దీనికి మొత్తానికి కాంగ్రెస్ బాధ్యత వహించాలి. అంతే మొన్న 4 రోజుల క్రితం కూడా కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డి కూడా అభ్యర్థులను, పోటీలో ఉన్న అభ్యర్థులను బెదిరించి తన కండువలకు కూడా కప్పి, రంగంలో పోటీలో ఉన్న అభ్యర్థులను కూడా బెదిరించి కండువలు కప్పిస్తున్నాడు. అదే సంఘటన ఇక్కడ కూడా జరిగింది. సో మొత్తానికి నారాయణపేట జిల్లాలో
పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను కాంగ్రెస్ అభ్యర్థులు బెదిరిస్తున్నారని పెద్ద ఎత్తున డీకేఆర్ ఆరోపిస్తడం కూడా జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి అంటే మృతదేహం ముందు అక్కడ ఆందోళన కూడా అంటే ముందు పెట్టుకొని బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. డీకేఆర్ అక్కడ చేరుకున్న తర్వాత ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొనే సందర్భం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వాకిరి కూడా ఇప్పుడు ఏం చెప్తారు, అసలు ఏం జరిగిన సంఘటనకు వివరాలకు సంబంధించి కొద్దిసేపట్లో మంత్రి కూడా మీడియా ముందు చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. సుభాష్. రైట్, థ్యాంక్ యూ రవి.